అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన వందనములు. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ ఇంటి వారు ఎల్లప్పుడూ దేవుని కృపలో ఆయన ప్రేమలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే దేవుని పిల్లలు మోకాళ్ళ ప్రార్థన చేయాలి. మోకాళ్ళ ప్రార్థన ఈరోజు చాలామంది చేయకుంటున్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాము అని అంటే నవ్వుతుంటారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతారో తెలియదు. మోకాళ్ళ ప్రార్థన చేయండి అని అంటే నవ్వడం ఏంటి? నవ్వుతారు. లేదా మోకాళ్ళ ప్రార్థన అంటే పక్క వాళ్ళతో చూసి వాళ్ళు నవ్వుతుంటారు. వాస్తవానికి మోకాళ్ళ ప్రార్థన చేయమని అపోస్తుల బోధలో కూడా ఉంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమును పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అన్నాడు. అంటే దేవుని పిల్లలు ప్రత్యేకమైన వారు. దేవుడు మహోన్నతుడు, మన తండ్రి. మనిషి సామాన్యుడు అనే కంటే అతి సామాన్యుడు. ఎందుకు మోకాళ్ళించి ప్రార్థన చేయమని అపోస్తులు మనకి ఆజ్ఞిస్తున్నారనంటే, క్రీస్తు సంఘంలో ఉన్న పిల్లలకు, దేవుని ప్రత్యేకమైన పిల్లలకు ఆయనకి గౌరవము చూపు. మోకాళ్ళ ప్రార్థన దేవుని దగ్గర ఏం చూపిస్తుంటే గౌరవం. రెండవది ఏంటంటే మర్యాద. మూడవది వినయము. నాలుగవది తగ్గింపు. ఐదవది భక్తి. చూసారా? దేవుడికి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, వినయం ఉండాలి, తగ్గింపు, భక్తి, ఇవి కనపరుస్తుంది. ఒక అధికారి వచ్చినప్పుడు తల ఉంచుకొని 2 చేతులు ఇలా కట్టుకుని నిలబడతారు. తల ఎత్తరు. రక్త మాంసాలతో ఉన్నటువంటి ఒక టెంపరవరీ అధికారికే, ఒక 35 సంవత్సరాలు ఉన్నటువంటి అధికారికే మనుషులు గౌరవించినప్పుడు, మర్యాద ఇచ్చినప్పుడు, వినయం చూపించినప్పుడు, తగ్గింపు కలిగినప్పుడు, మహోన్నతుడైనటువంటి దేవునికి ఇంకా ఎంత తగ్గింపు ఇవ్వాలి? లోకంలో ఉన్న మనుషులు హెచ్చింపబడవలసి ఉన్నది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తగ్గింపబడాలి. ఇది దేవుని సూత్రం. కాబట్టి దేవుని పిల్లలు, దేవుని కుటుంబం అనపడుతున్న వారు మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరు కూడా సంఘంలో మోకాళ్ళ ప్రార్థన చేయరు. ఎంత నిల్చోండి, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పి, సాకుల మీద సాకులు చెప్తున్నారు. యేసు ప్రభు చూపించేటువంటి మాదిరిది లూకా సువార్త 22వ అధ్యాయము 40-41 వచనాలు చూస్తే, ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని. యేసుప్రభువే కదా మనకి రోల్ మోడల్. ఆయనే కదా నిత్యజీవానికి వారసుడు. అలాంటి దేవత్వం కలిగిన వాడు, మొదటివాడు, కడపటివాడు, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా, ఈ సృష్టిని దేవుని కొరకు చేసిన వాడు, అలాంటి వాడే ఏం చేస్తున్నాడు? మోకాల్లోనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి చేత సర్వాధికారం పొందినవాడు, మానవ జాతిని రక్షించడానికి దేవుని సంకల్పాన్ని నెరవేర్చినవాడు, దైవ చిత్తాన్ని ఉన్నదన్నట్టుగా పాటించేటువంటి క్రీస్తు మన రాజు, మన ప్రభువు. అలాంటి ఆయన దేవాది దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్. ఈరోజు మన వాళ్ళు ప్రార్థన చేయండి, మా ఇద్దరు మొక్కలు చూసుకుంటారు, నవ్వుతారు. ప్రార్థన మొక్కలు అండి మనని.
దేవుని కుటుంబ సభ్యులు దేవుని గౌరవం ఇవ్వాలి. మోకాళ్ళ ప్రార్థన అంటే ప్రార్థించడం అంటే గౌరవించడం, మర్యాద ఇవ్వడం, వినయం చూపించడం, తగ్గింపు కలిగి ఉండడం. అది దేవుని భక్తికి నిజమైన నిదర్శనం అది. అలాగే అపోస్తులు చూపించిన మాదిరి మనం చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36-40 వచనాలు చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36-40 వచనాలు చదవండి. అందులో మాట తీసుకుంటాను. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. అపోస్తులు యేసుక్రీస్తు ద్వారా సర్వాధికారం పొందుకున్న వ్యక్తులు. వాళ్ళు నీడపడితే చాలు దెయ్యాలు పరిగెడతాయి. వాళ్ళు నీడపడితే చాలు రోగాలు తగ్గిపోతాయి. వాళ్ళ కచ్చిఫులు చాలు. అంత శక్తి సామర్థ్యాలు వారికి ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కానీ అనుగ్రహింపబడినప్పుడు కూడాను వారు క్రీస్తు నామములో తండ్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తబితాని యవనస్తులు మరణించిన తర్వాత మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. జీవము గల మా తండ్రి, ఈ బిడ్డకు జీవం ఇవ్వండి. ఎందుకంటే వృద్ధుల్ని యవనస్తులు పెంచుతుంది, పోషిస్తుంది, సన్మానిస్తుంది, సత్కరిస్తుంది, వాళ్ళ అవసరం తీరుస్తుంది. కాబట్టి దయతో ఆమె యందు ప్రేమ కలిగి ఆమెను రక్షించండి, ఆమె ప్రాణాన్ని ఇవ్వండి అని పేతురు గారు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తుకి ప్రియ శిష్యుడు. ఈరోజు బైబిల్ గ్రంథం వచ్చిందంటే అపోస్తలులు రాయడం వల్లే. అలాంటి వారు కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. మోకాళ్ళ నుంచి ఈరోజు రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయరు. 2 చేతులు జోడించి ప్రార్థన చేయాలి, నిలబడే ప్రార్థన చేస్తారు. ఆది సంఘము సభ్యులు కూడాను మోకాళ్ళలోనే ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణముల వెలుపల వరకు సాగనంపు వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమే. సహోదరులందరూ కలుసుకున్నప్పుడు ఏం చేశారు? నిల్చొని కూర్చొని పడుకొని ప్రార్థన చేశారు కాదు కదా? ఎలా చేశారట? అందరూ మోకరించి సర్వోన్నతుల దేవుని నామాన్ని క్రీస్తు ద్వారా మహింపరిచి మోకరించి ప్రార్థన చేశారు. అయ్యా మా ప్రయాణం సురక్షితంగా ఉండును. ఈరోజు దేవుని పిల్లలు చెప్పుకుంటున్నారు, మోకరించరు, సిగ్గుపడతారు మోకరించడానికి. మోకరించి ప్రార్థించడానికి సిగ్గుపడుతుంటారు ఈరోజు. మరి దేవుని కుటుంబం ఎలా అవుతావు? బట్టలు నలిగిపోద్ది, టక్క నలిగిపోద్ది, చీర నలిగిపోద్ది, డ్రెస్ నలిగిపోద్ది మోకరిస్తే. నో, మోకాళ్ళ ప్రార్థన అంటే దేవునికి గౌరవం ఇవ్వడము, మర్యాద ఇవ్వడము, అది వినయము, తగ్గింపు జీవిత నిదర్శనం. దేవత గలటువంటి క్రీస్తే లోకానికి వచ్చినప్పుడు మానవ శరీరకారంతో ఉన్నటువంటి క్రీస్తు తండ్రి దేవునికి ప్రతి దినము కూడా మోకాళ్ళలో ప్రార్థన చేశాడు. ఈ క్రొత్త నిబంధన ఉన్న భక్తులే కాదు, పాత నిబంధనల భక్తులు కూడా మోకాళ్ళ ప్రార్థన చేశారు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనం చూస్తే, సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపము చేయుటకు ముగించి ఆకాశము తట్టి తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళను మాని లేచి నిలిచిన తరువాత. బలిపీఠం ఎదుట సొలొమోను ఎవరు? రాజు, ప్రపంచానికి జ్ఞాని, దావీదుకి ముద్దుల కుమారుడు అయినటువంటి సొలొమోను మహాచక్రవర్తి అయినప్పుడు కూడా, దేవుని చేత జ్ఞానం పొందుకున్నప్పుడు కూడా అహంకారం చూపించకుండా ఒక రాజు దేవుని బలిపీఠం మీద సాగిలంటే మోకరించి దేవుడికి ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతం! ఈరోజు మన రాజు కంటే రాజు చేసినప్పుడు మనమెంత, మన జీవితాలతో సామాన్యులు మనం ఇంకెంత తగ్గింపు కలిగి ఉండాలి. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే, 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే, తాను చేయించిన 5 మూరల పొడవును
5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణ నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరిని ఎదుటను మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. ఆకాశం చేతులకి ప్రార్థన చేశాను, నా తండ్రి నా దేవ. ఒక చక్రవర్తి తగ్గింపు చూపించాడు దేవుడు. మనవాళ్ళు ప్రార్థన చేయమంటే ముసుగులేరు కొంతమంది, ఇంకా మోకాలు ప్రార్థన చేస్తారు. మొదటి రోజులో 18 అధ్యాయము 40 రోజులు చూస్తే అహాబు గారు, మొదటి రోజుల గ్రంథము 18 అధ్యాయం 40 రోజులు చూస్తే అహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాను, ఇలాగ కిందలాగా వంగేసి బుర్ర కిందకి పెట్టి ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఒక ప్రవక్త దేవుడు ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రవక్త, ఇశ్రాయేలు జనాంగం వరకు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రవక్త, దేవుడు రథచక్రాలు వచ్చి పట్టుకెళ్ళబడే ఈ ప్రవక్త కూడా దేవుడి దగ్గర సామాన్యుడిగా దేవునికి మర్యాద గౌరవిస్తూ వినమ కలిగి తగ్గింపు జీవితంతో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన అనేది ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి చూపించారు, అపోస్తులు చూపించారు, పాత నిబంధనటువంటి భక్తులు చూపిస్తూ ఉన్నారు మనకి ఈ మోకాళ్ళ ప్రార్థన చేయాలి. సేవకులు మోకరించరు, సేవకుల అమ్మలో మోకరించరు, సంఘంలోని సభ్యులు కూడా ఈరోజు మోకరించి ప్రార్థన చేయడం లేదు. ఇది చాలా బాధాకరమైన సంగతి అని నాకు అనిపిస్తూ ఉంది. ఎజ్రా గ్రంథం 9:5 సాయంత్రం పరపన వేళ శ్రమ తీరగగా నేను లేచి నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులు ఎత్తి అని అంటున్నాడు. దేవునికి ఏం చేస్తున్నాడు ఎజ్రా గారు? అలాగే దానియేలు గ్రంథం 6:10 దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారము వలదినము ముమ్మారు మోకాల్లోనే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చాను. ఒక గవర్నర్, ఒక ప్రధానమంత్రి దానియేలు అలాంటి వాడు కూడాను ఒక శాసనం వచ్చింది ఆ లెక్క చేయకుండా జీవముగల దేవునికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన చేయాలని ఆజ్ఞ లేదు, కానీ విశ్వాసులు దేవుని విశ్వాసులు చేశారు. అలాగే మనం కూడా మహోన్నతులైనటువంటి దేవుని ఎదురు తగ్గించుకొని మోకాళ్ళ ప్రార్థన చేయట అది దేవుని దృష్టికి నీతి అన్న సంగతి మనం గమనించాలి. యేసుప్రభు లాంటి వారు దేవతటువంటి క్రీస్తు, మన రక్షకుడు, మన రాజుని క్రీస్తే దేవుడి మోకాళ్ళు ప్రార్థన చేశాడు. అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేయనటువంటి గ్రంథం యేసుప్రభు శిష్యులు వారు మోకరించి ప్రార్థన చేశారు. సొలొమోను గారు, దానియేలు గారు, ఏలియా గారు, పేతురు గారు, అనేక మంది భక్తులు చేశారు. కానీ నేడు దేవుని పిల్లమని చెప్పుకుంటున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం, దేవుని సేవకులని చెప్పుకున్నటువంటి దైవజనులు ఈరోజు చాలామంది, కొంతమంది గురించి మాట్లాడలేదు, కొంతమంది పూర్తిగా మోకరించి ప్రార్థన, మాకు మోకాలు నొప్పులండి, వేస్తే సిగ్గండి, ఇలాంటి చాలా తప్పు. క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు, అపోస్తుల బోధ మనకు మాదిరిగా ఉన్నది. మోకాళ్ళలో ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞ లేదు, కానీ భక్తులు తగ్గింపుతో చేసుకున్నారు. వారు చేసి మనకు చూపించారు. కాబట్టి యేసు ప్రభువు వారి యొక్క మాదిరిగా జీవితం బట్టి దేవుని దగ్గర దేవునికి దేవునిలో తగ్గించుకుందాము, దేవుని గౌరవిద్దాము, వినయంతో ఉందాము, నిజమైన భక్తితో దేవునిలో కొనసాగుదాం. కాబట్టి మీ అందరూ కూడా నేటి నుండి మీరు మోకాళ్ళ ప్రార్థన చేయకపోతే క్షమించండి. గతంలో మీరు మోకాళ్ళ ప్రార్థన చేయకపోతే నేటి నుండి మోకాళ్ళ ప్రార్థన చేయండి. దేవుని దగ్గర తగ్గింపు కలిగి ఉండండి. దేవుడి యొక్క కృపను, దేవుని మహిమను, దేవుని సంపాద్యమును, దేవుడి ఆదరణను, దేవుడి మహిమను మనస్ఫూర్తిగా పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజెప్పండి. ఓన్లీ
వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేఖనాలు నేను చెప్పిన విషయాలు ఉన్నవో లేవో, వాక్యంలో ఉన్నవో లేవో పరిశీలన చేసి ప్రసంగించవలసిందిగా ప్రభుత్వం మనవి. మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకంగా వందనాలు.